హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ యూట్యూబ్ ఛానల్ ధర్మ స్పోర్ట్. ఫ్రెండ్స్, చూడండి, డిఎస్సి అభ్యర్థులు ఎంతో కాలంగా మాకు ఇప్పుడు ఈ రోజు మాకు సెలక్షన్ లిస్ట్ వస్తుంది, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుందని ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటే గవర్నమెంట్ ఎలాంటి పనులు చేసిందంటే, యాక్చువల్గా మెరిట్ లిస్ట్ వచ్చేసిన తర్వాత ఎంతో సమయం ఉంది ఎలక్షన్ కోడ్ రావడానికి కానీ ఎలక్షన్ కానీ, అయినా కానీ రిక్రూట్మెంట్ చివరి స్టేజ్కి వచ్చినాక కూడా దాన్ని త్వరపెట్టకుండా అలా టైం అంతా కాలయాపన చేసుకుంటా పోయి ఇవాళ నిరుద్యోగుల యొక్క బాధ ఎవరికి చెప్పుకోలేనంత విధంగా మార్చేసింది అనమాట. చెప్పాలంటే డిఎస్సి అభ్యర్థులు ఆగాల్సిందే అని చెప్పేసి మనకి ఇక్కడ మెయిన్ టైటిల్ కనిపిస్తుంది. దాంట్లోని ముఖ్యమైన అంశాలు మనం ఒకసారి చూద్దాం. సెలక్షన్ జాబితా విడుదలకు ముందుకు రాని ప్రభుత్వం అంటూ మనకి ఇక్కడ అంశం కనిపిస్తుంది. ఎన్నికల కోడ్తో జీవోల విడుదలకు ఆటంకం, జూన్ లేదా ఆ తర్వాత ఎంపిక జాబితా అంటూ మనకి ముఖ్యమైన అంశాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి డిఎస్సి 2018 ఎంపికలు మరింత జాప్యం కానున్నాయి. ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో ఎంపికల జాబితా విడుదల ఆలస్యం అవుతుంది. ఇందుకు ఎన్నికల కోడ్ ఆటంకంగా మారింది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చాకే పోస్టుల భర్తీకి అవకాశం ఉంది. మే ఆఖరు నాటికి ఎంపిక ప్రక్రియను ముగించాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు ముందుగా ప్రణాళిక రూపొందించుకున్న ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వం నుంచి జీవోల విడుదల మరి చూడండి, ఎన్నికల ప్రభుత్వం ఏదైతే ఉందో అది దానికి సంబంధించిన జీవోలు అయితే ఇవ్వలేదని చెప్పేసి మనకి క్లియర్గా తెలుస్తుంది. ఏంటంటే ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వం నుంచి జీవోలు నిలిచిపోవడంతో ప్రణాళిక అమలుకు ఆటంకం ఏర్పడ్డాయి. ఎన్నికల కోడ్ మే ఆఖరు వరకు ఉండటంతో అప్పటి వరకు జీవోలు వచ్చే అవకాశం లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. జూన్ లేదా ఆ తర్వాత మాత్రమే డిఎస్సి ఎంపికలు పూర్తి చేయడానికి వీలవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఎంత నిజంగా మరి డిఎస్సి అభ్యర్థులు మొత్తం మీద ఏంటంటే ఇచ్చిన పోస్టులతో సరిపెట్టుకుని ఎగ్జామ్ అయితే రాశారు. మరి దానికి సంబంధించి రిజల్ట్ కూడా ఎప్పుడో ఫిబ్రవరిలోనే మనకి మెరిట్ లిస్ట్ ఇచ్చేసిన గవర్నమెంట్ మరి మే 15 కల్లా మీకు రిక్రూట్మెంట్ జరిగిపోతుంది, మే 15 కల్లా మీకు మరి అపాయింట్మెంట్స్ ఇస్తారని చెప్పేసి ఊరించి ఇవాళ అది ఎటు కాకుండా ఎటు తేలకుండా మధ్యలో నిమ్మకు నీరెత్తినట్లుగా గవర్నమెంట్ వ్యవహరించిందని మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఎంతో సమయం ఉంది. ఫిబ్రవరి అంటే ఏప్రిల్ ఎలక్షన్ అయితే ఫిబ్రవరి అంటే ఎలక్షన్ కోడ్ రాకముందే బోర్డంత టైం ఉందన్నమాట. మెరిట్ లిస్ట్ ఇచ్చేసిన తర్వాత వాటిని డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్కి పంపిస్తాము, వాళ్ళు మరి సెలక్షన్ లిస్ట్ అనేది తయారు చేస్తారని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఉన్న అంశం ప్రకారం అయితే సెలక్షన్ లిస్టులు కూడా ఎప్పుడో తయారైపోయాయి. సెలక్షన్ లిస్టు డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి సెలక్షన్ లిస్టు ఎప్పుడో తయారైపోయింది. అయినా కానీ గవర్నమెంట్ జీవో ఇవ్వకపోవడం వలన ఆ సెలక్షన్ లిస్టు బయటికి రాలేదు. ఇక్కడ క్లియర్గా మీకు ఆ అంశం అర్థమవుతుంది. డిఎస్సి ఎంపికలు పూర్తి చేయడానికి వీలవుతుందని అధికారులు పేర్కొన్నారు. ఎందుకని జూన్ లేదా ఆ తర్వాత మాత్రమే, ఎందుకని ఆ జీవో ఇచ్చేసినట్లయితే హ్యాపీగా ఈ పాటికి సెలక్షన్ కూడా అయ్యేది. కానీ అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోయారు, కానీ గవర్నమెంట్ జీవో ఇవ్వలేదు. ఇంకా చూడండి, సర్కార్ జాప్యమే కారణం అంటే ఇక్కడ మనకి సపరేట్గా కనిపిస్తుంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే డిఎస్సి పరీక్షలు ముగియగా మెరిట్ జాబితాలు ప్రకటించారు. ఆ తర్వాత ఎంపికల జాబితాలు రూపొందించి జిల్లాలకు పంపించేందుకు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. జీవో విడుదల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. కానీ జీవో విడుదల చేయకుండా సర్కారు మీనమేషాలు లెక్కిస్తూ వచ్చింది. ఈలోగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు కేంద్రం ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఆ క్షణం నుంచే కోడ్ అమల్లోకి వస్తుందని ప్రకటించింది. దీంతో ప్రభుత్వం విధానపరమైన ఎలాంటి నిర్ణయాలపైన ఉత్తర్వులు జారీ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. ఎన్నికల షెడ్యూల్కు ముందు ఎంతో సమయం ఉన్నా జీవో విడుదల చేయనందునే మరి ఎంపిక ప్రక్రియ పూర్తి కాలేదు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, చూడండి, చాలా సమయం ఉంది. మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత మరి ఎంపిక ప్రక్రియ జరిగిపోవడానికి, లేకపోతే మరి సెలక్షన్ లిస్టులు తయారవడానికి చాలా సమయం ఉంది. ఆ సమయంలో అధికారులంతా కూడా సెలక్షన్ కూడా మరి కంప్లీట్ చేశారు. దానికి సంబంధించిన వర్కౌట్ అంతా అయిపోయింది. అయినా కానీ వాళ్ళు ఎందుకు ఇంకా ప్రకటించలేదు అంటే కేవలం గవర్నమెంట్ ఏదైతే ఉందో అది ఇంతవరకు దానికి సంబంధించిన జీవో ఇవ్వకపోవడం వలననే మరి సెలక్షన్ లిస్టులు కూడా ఆగిపోయాయని మనకు క్లియర్గా అర్థమవుతుంది. అసలు 5 సంవత్సరాల నుంచి మరి ఈ అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో యూత్ వీళ్ళంతా కూడా వెయిట్ చేస్తూ ఉంటే ఇచ్చిన అరకొర పోస్టులు కూడా త్వరపెట్టి కంప్లీట్ చేయకుండా దాంట్లో కూడా ఎంత నాటకాలు వేస్తుందంటే గవర్నమెంట్ అంత నాటకాలు వేస్తుందండి. ఎందుకని జీవో ఇవ్వకూడదు? ఇప్పుడు అంత సమయం ఉన్నప్పుడు మీకు తెలుసు కదా, మీరే మరి సెలక్షన్ మీరు మే 15 రిక్రూట్మెంట్ అని ఎలా చెప్పారు? ఎలక్షన్ కోడ్ మీకు తెలియదా? లేకపోతే ఎలక్షన్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతున్నాయో మీకు తెలియదా? దాన్ని బట్టి ఎప్పుడు వర్క్ ముందు కంప్లీట్ చేయాలని మీకు తెలియదా? అదంతా మీకు తెలుసు, గవర్నమెంట్ తెలుసు, మరి ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు చూడండి, ఒక ఉదాహరణ చెప్తాను ఫ్రెండ్స్. ఎంత నిర్లక్ష్యం అంటే దేశం బాగుపడుద్ది, రాష్ట్రం బాగుపడుద్ది, అందులో నిరుద్యోగులు బాగుపడతారంటే ఈ గవర్నమెంట్ ఏ పని చేయట్లా. ఒక్కటే చేస్తుంది, వాళ్ళ మరి రాజకీయ లబ్ధి కోసం నిమిషాల మీద జీవోలు జారీ చేస్తారు, నిమిషాల మీద ప్రకటన చేసి అమలు చేస్తారు, తెల్లపాటికల్లా అమలు చేస్తారు.
మరి అదంతా మనం ఎన్నికలకు ముందు చూసాము. ఎంత స్పీడ్గా వాళ్ళకు ఉపయోగపడే పనులు ఎంత స్పీడ్గా చేసుకుంటారో అది మనందరికీ తెలుసు. మరి ఇంతమంది ఉద్యోగులకు ఉపయోగపడే అంశాలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? ఎందుకు నిర్లక్ష్యం చెయ్యాలి? ఒక పక్క ఏజ్ అయిపోతుందని కొంతమంది, ఇంకో పక్కేమో మరి ఇంకా సెలక్షన్ కాలేదు, కొత్త నోటిఫికేషన్ లేవని చెప్పి కొంతమంది, లేకపోతే సెలెక్ట్ అయిన వాళ్ళు ఈ రిక్రూట్మెంట్ అవుతుందా లేదని డౌట్లో. ఎందుకు డౌట్ పడాల్సిన అవసరం? చాలా మంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు, ఎందుకు డౌట్ పడాలి? ఒక నోటిఫికేషన్, ఒక జీవో ఇచ్చి నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత ఇది జరుగుద్దా లేదా అనే అంశం, అనే ఆలోచన లేకపోతే అపనమ్మకం అనేది మరి అభ్యర్థుల్లో ఉంటుంది. ఎందుకు? గవర్నమెంట్ వ్యవహరించే విధానం వల్లనే మరి అభ్యర్థుల్లో ఇది నిజంగా కంప్లీట్ అవుతుందా లేదనే అనుమానాలు అయితే రావడం జరుగుతుంది. అలాంటి అనుమానాలు రావడం వల్ల గవర్నమెంట్కి చాలా నష్టం. అది వాళ్ళు ఎందుకు గమనించడం ఈ విషయాలు అర్థం కాదనమాట. త్వరపడి ఏదో వాళ్ళ అవసరాలకి అప్పటికప్పుడు జీవోలు ఇచ్చేసి పనులు కానించుకోవడం అయితే తెలుసు. కానీ మరి ఇంతమందికి దేశంలో ఉపయోగపడే, మరి ఇంతమంది యూత్కి ఉపయోగపడుతుంది, ఇంతమంది చదువుకున్న వ్యక్తులకి ఉద్యోగాలు వస్తాయంటే ఎందుకు త్వరపడి ఆ పనులు చేయరు అనేది మనకు అర్థం కావట్లేదు. ఇంకొక విషయం చూడండి, ఇక్కడ ఇంకా కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ 5.55 లక్షల మంది హాజరని చెప్పించారు. రాష్ట్రం టీచర్ పోస్టుల భర్తీకి ఇవన్నీ మనకు తెలుసు. భర్తీకి ఎన్నికలు వస్తున్నాయనగా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయించింది. దాదాపు 30,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా 2 ఏళ్లుగా నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇదిగో అంటూ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉద్యోగులు మభ్యపెడుతూ వచ్చారు. ఒకసారి 22,000 ఖాళీలో భర్తీ చేస్తామని, మరోసారి 14,000 పోస్టులు భర్తీ అని, ఇంకోసారి 12,000 పోస్టులు భర్తీ అని ప్రకటన చేశారు. 2 సార్లు డిఎస్సి షెడ్యూల్స్ కూడా ప్రకటించారు. కానీ నిర్ణీత తేదీలో మాత్రం నోటిఫికేషన్ ఇవ్వలేదు. 5 ఏళ్లలో పోస్టులు భర్తీ చేయకుండా అభ్యర్థులకు 2 సార్లు టెట్ నిర్వహించి భారీగా ఫీజులు దండుకున్నారు. చూడండి ఎంత దుర్మార్గం. చివరకు అక్టోబర్ 26 నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అనేక పోస్టులు, ఖాళీ పోస్టులు ఉన్న కేవలం 7,902 పోస్టులు మాత్రం ప్రకటించారు. పోస్టులకు అర్హతల నిర్ణయంలో గందరగోళం తలెత్తడం, సిలబస్ ఖరారు, పోస్టుల సంఖ్యలో మార్పులు వంటి కారణాలతో దరఖాస్తు గడువును ఆప్షన్ల నమోదు గడువును పలుమార్లు పొడిగించారు. చివరకు పరీక్షలు డిసెంబర్ 24 నుంచి ప్రారంభించి జనవరి 30 వరకు నిర్వహించారు. మొత్తం 6,08,000 మరి 155 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా 5,89,165 మంది హాల్ టికెట్లు మరి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి హాల్ టికెట్లు ఇవ్వడం జరిగింది. మొత్తంగా 5,55,047 మంది పరీక్షకు హాజరయ్యారు. ప్రాథమిక తుదికి విడుదలలోనూ జాప్యం జరిగింది. పాఠశాల విద్యాశాఖ మెరిట్ జాబితాను ప్రకటించే నాటికి ఎన్నికల షెడ్యూల్ విడుదల కాలేదు. మెరిట్ జాబితా ఇచ్చేసి చాలా రోజులు గడిచిపోయింది, అది ఎన్నికల షెడ్యూల్ రాలా. ఈ లోపు ఎందుకు సెలక్షన్ లిస్టు ప్రిపేర్ చేయించలేదు? సెలక్షన్ లిస్టు ఎప్పుడో ప్రిపేర్ అయినాయి, కానీ ఎందుకు జీవో జారీ చేయలేదు? జిల్లాల వారీగా ఎంపికల జాబితా సిద్ధం చేసిన, చూడండి మరి జిల్లాల వారీగా డిస్ట్రిక్ట్ డిఎస్సి మరి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఏదైతే ఉందో అది ఎంపిక జాబితాలను సిద్ధం చేసినా జీవో కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. చూడండి, జిల్లాల వారీగా మరి ఎంపిక జాబితాలు సిద్ధం చేసిన జీవో కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. మార్చి 10న అమల్లోకి వచ్చిన కోడ్ ఏకంగా మే 27 తేదీ వరకు కొనసాగనుంది. మే 27 తేదీ వరకు మరి ఆ కోడ్ అనేది కొనసాగుతుందంట. మరి అప్పటి వరకు అంటే మరి ఫ్రెండ్స్ చూడండి ఎంత లేట్ అవుతుంది, ఎంత లేట్ అది. జీవో ఎదురు చూడాలి. 27 మార్చి మే 27 వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత ప్రభుత్వం జీవో ఇవ్వాలి. కోడ్ ముగిసినా కొత్త ప్రభుత్వం కొలువు తీరడం వంటి కార్యక్రమాలు ఉండటం వల్ల జీవో వెంటనే వచ్చే అవకాశం తక్కువేనని, జూన్లో లేదా ఆ తర్వాత మాత్రమే అందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. అంతవరకు నిరుద్యోగుల నిరీక్షణ తప్పదు. ఇది మరి మన గవర్నమెంట్ యొక్క విధానం, తీరు మరి ఇంత దరిద్రంగా, ఇంత దారుణంగా, ఇంత హీనంగా, ఇంత నీచంగా, ఎందుకు అంత పనికిమంతనంగా ఉంది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇక్కడ చూడండి 1,18,000 చిల్లరని, ప్రిన్సిపాల్ అయితే 4,500 అని, పీజీటీ 21,800 అని, టీజీటీ 25,200, ఎల్పీలు 18,800, అలాగే పీఈడి 12,800, మ్యూజిక్ 5,500, 500 మంది, ఆర్ట్ డ్రాయింగ్ అయితే 1,046 మంది, క్రాఫ్ట్ అయితే 1,500 మందిని, ఎస్జిటి 2,59,000 మంది, స్పెషల్ స్కూల్ అయితే 2,236 మంది, ఇలా 5,05,547 మంది ఎగ్జామ్ రాయించారు. మరి చూడండి ఫ్రెండ్స్, ఇంత దారుణంగా మరి గవర్నమెంట్ వాళ్ళకైతే ఎన్నికల లబ్ధి కోసం తెల్లారక ముందే మరి హామీలు ఇస్తారు, తెల్లారక ముందే వాటిని నెరవేరుస్తారు, తెల్లారక ముందే జీవోలు తీసుకొస్తారు. మరి ఇట్లాంటి సమయంలో నిరుద్యోగులు ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయించి ఒక్క నోటిఫికేషన్ ఇచ్చి తక్కువ పోస్టులతో చాలా నిరాశ చెందించి ఆ తర్వాత అది కూడా భర్తీ చేయకుండా, ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఎంత శీతకాన్ని ఎంత నిర్లక్ష్యం అంటే గవర్నమెంట్కి చూడండి. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ 98లో ఉన్న డిఎస్సి క్యాండిడేట్స్కి ఈ మధ్య మరి పోస్టింగ్ ఇస్తామని చెప్పారు ఫ్రెండ్స్. 98 ఎక్కడ, 19 ఎక్కడ, 2019 ఎక్కడ, 98 ఎక్కడ చూడండి. అప్పుడు వాళ్ళకి ఇప్పుడు జాబులు అంట. చూసారా ఎంత దరిద్రమైన గవర్నమెంట్, ఎంత చెత్త గవర్నమెంట్, చిరాకేస్తుంది అసలు. ఇలాంటి గవర్నమెంటా ఇట్లాంటి పనులు చేసేది? అంత ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన చివరి క్షణంలో జీవో ఇవ్వకుండా ఆపేశారంటే ఎంత అసలు ఎలా ఆలోచించాలి? ఎంత దరిద్రంగా, ఎంత నీచంగా ఆలోచిస్తున్నారు ఈ గవర్నమెంట్.
ఇది చాలా ఇబ్బందికరం కదా. నిరుద్యోగులకు తెలుస్తుంది ఆ బాధలు అనేవి. అభ్యర్థులు ఎగ్జామ్ రాసి వెయిట్ చేస్తున్న అభ్యర్థులకు తెలుస్తుంది ఆ బాధ. ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. పని పాట లేకుండా ఏదో ఓట్లు వేయించుకుని మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని గెలిచి కుర్చీలో కూర్చునేవాడు ఎవరికి తెలుస్తుంది ఆ బాధ. కూతురు వచ్చేస్తున్నాయి అసలు ఆపుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇంత దరిద్రంగా మరి వ్యవహరిస్తున్నారు గవర్నమెంట్. మరి మీరు ఏం చేశారో మరి మాకైతే తెలియదు. కానీ మరి చూడండి, ఇక జూన్ అంటున్నారు, జూలై అంటున్నారు. వచ్చే గవర్నమెంట్ మీద కొద్దిగా ఆశలు అయితే మనకు ఉన్నాయి, ఆ గవర్నమెంట్ మీద. అది కూడా మరి సంవత్సరం వచ్చి ఒక సంవత్సరం లోపే మరి నోటిఫికేషన్ ఇస్తారేమో. జనవరి వరకు వెయిట్ చేస్తే మరి కొత్త సంవత్సరంలో ఉన్న డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారని ఆశ అయితే ఉంది. ఆ నమ్మకం అయితే నాకు ఉంది. మరి ఇది కూడా లేట్ చేయకుండా దీన్ని కూడా కంప్లీట్ చేస్తారనే ఆలోచన, ఆశ అయితే నాకు ఉంది. వచ్చే గవర్నమెంట్ ఏదైనా కానీ చేస్తుందన్న నమ్మకం నాకు ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ట్యాప్ బెల్ బటన్. తప్పనిసరిగా బెల్ బటన్ కూడా ట్యాప్ చేయండి. అలా మీ యొక్క అభిప్రాయం కూడా తెలియచేయండి. అయితే మే 25 తర్వాత మే 25న మనకి ఖచ్చితంగా సెలక్షన్ లిస్ట్ వస్తుందనే ఆలోచన, ఒక నమ్మకం ఉంది. దాంతోపాటు ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.